నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అరాచకాలు చేసి వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం. మాచర్ల ఘటనలో అన్ని వీడియోలు బయట పెట్టాలని డిమాండ్. పల్నాడులో ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్. 10 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామన్న సీఈఓ ఎంకే మీనా. ధాన్యం బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఫైర్. రైతులను మోసం చేస్తున్నారని విపక్షాల విమర్శ. అవతరణ వేడుకలకు సోనియాను పిలవటంపై కిషన్ రెడ్డి అభ్యంతరం. తెలంగాణ ఇచ్చినందుకు ఆహ్వానిస్తున్నామని అద్దంకి కౌంటర్. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకరం, దేశాన్ని సర్వనాశనం చేస్తుందని ప్రధాని మోదీ కామెంట్. పాలస్తీనా ప్రత్యేక దేశానికి ఐర్లాండ్, స్పెయిన్ మద్దతు. రాయబారులను విత్డ్రా చేసుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరిక. మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడింది టీడీపీ నేతలే. మాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్ వ్యవహారం మొత్తం బయటపడుతోంది. ఆ అరాచకాలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేట్లోని 201, 202 పోలింగ్ బూత్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ కి తెగబడ్డారు. టీడీపీ మూకలు రెచ్చిపోతున్నా ఎన్నికల అధికారులు కానీ పోలీసులు కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. పోలింగ్ కేంద్రం బయట వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఓటు వేసేందుకు వస్తూ ఉండగా వారిని అడ్డుకొని దాడులకు తెగబడ్డాయి టీడీపీ మూకలు. ఓటర్లు బూత్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా దాడులకు తెగబడ్డారు టీడీపీ నేతలు. ఓటర్లను భయపెట్టి రిగ్గింగ్కు పాల్పడుతున్న టీడీపీ నేతలపై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ పోలీసులు పిన్నెల్లి ఫిర్యాదును పరిగణలోకి తీసుకోలేదు. దీంతో రిగ్గింగ్ ను అడ్డుకునేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ కూడా పిన్నెల్లిని అడ్డుకున్నారు టీడీపీ నేతలు. అయితే టీడీపీ రిగ్గింగ్ ను ఆపేందుకే ఈవీఎం ను పగలగొట్టామని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వీడియోను పోలీసులు బయట పెట్టలేదు. మొత్తం ఫుటేజ్ బయట పెడితే టీడీపీ రిగ్గింగ్ బయటపడుతుందని వైఎస్ఆర్సీపీ నేతలంటున్నారు. ఆ వీడియోలను బయట పెట్టకుండా టీడీపీ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా తుమ్రుకోటలో ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. తుమ్రుకోటలోని 203, 204, 206 పోలింగ్ బూత్లలోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 4 టీడీపీ నేతలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో పరారైన టీడీపీ నేతలు, కార్యకర్తలు పరారీలో ఉన్నారు. టీడీపీతో ఎన్నికల అధికారులు కుమ్మక్కయ్యారనే అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఈసీ విడుదల చేయకుండా లోకేష్ ట్విట్టర్లోకి ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో నిజమైనదా ఫేకా తేల్చాల్సిన అవసరం ఉందన్నారు అంబటి. ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడం. ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్. యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్ట చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా? అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా? ఆలోచించాలి కదా. లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? మాచర్లలో చాలా చోట్ల రిగ్గింగ్ జరిగిందన్నారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. రిగ్గింగ్ జరిగిందని చెప్తున్నా వీడియోలు ఎందుకు రిలీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. పిన్నెల్లి తప్పు చేశారని ప్రచారం చేస్తున్నారని, కానీ మొత్తం వీడియో రిలీజ్ చేస్తే అసలు విషయం బయటపడుతుందన్నారు. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది?
ఎందుకు తెలుగుదేశం ఎరగొట్టిన వీడియోలు లేదు, అన్నీ ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? ఏదైతే ఈవీఎం ఎరగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు? తీయండి, అన్ని వీడియోలు తీయండి. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ అనంతర పరిణామాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ సెంటర్స్ వద్ద 3 అంచెల రక్షణ వలయాన్ని సిద్ధం చేస్తున్నారు పోలీసులు. జిల్లా కలెక్టర్లు, కౌంటింగ్ మేనేజ్మెంట్, నోడల్, ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు శిక్షణ, కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బ్యారికేడ్స్ ఏర్పాటు పనులు కొనసాగిస్తున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులతో పాటు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న సీఆర్పీఎఫ్, పారామిలిటరీ బలగాలను భారీగా మోహరిస్తున్నారు. లబ్ధిదారులకు అంతరాయం కలిగించే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఆరోగ్యశ్రీ ట్రస్ట్. ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ లేకుండా చూడాలని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ నిధులపై పట్టుబడుతూ కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు సేవలకు బ్రేక్ వేసిన అంశంపై సీరియస్ అయ్యారు. 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 3,566 కోట్ల రూపాయలను ఆసుపత్రులకు జమ చేశామని లక్ష్మీశ వెల్లడించారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే 203 కోట్లను విడుదల చేశామన్నారు. 2024-25 మొదటి 2 నెలల్లో ఇప్పటి వరకు 366 కోట్ల రూపాయలు విడుదల చేశామని సీఈఓ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో విశాఖ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆపరేషన్ కంబోడియా విజయవంతంగా సాగుతోంది. తాజాగా 360 మంది భారతీయులను కాపాడింది ఎంబసీ ఆఫ్ ఇండియా. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ కేసుపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు విశాఖ సిపి రవిశంకర్. విశాఖ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మంది అధికారులతో సిట్ ఏర్పాటైంది. ఇందులో 1 జాయింట్ సిపి, 2 సిఐలు, 4 ఎస్ఐలు, 12 మంది హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు. బెంగళూరు రేవ్ పార్టీ వెనుక విజయవాడ మూలాలు కనిపిస్తున్నాయి. సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసును విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అతడు క్రికెట్ బెట్టింగ్ల నిర్వహణలో కూడా ఆరితేరాడని, వాసును క్రికెట్ బుకీ అని చెప్తున్నారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో లంకపల్లి వాసు ఉన్నట్టు చెప్తున్నారు. విజయవాడ కేంద్రంగా క్రికెట్ బుకీ వ్యవస్థను నడిపిస్తున్న వాసు అండ్ టీం సభ్యులు బెంగళూరు డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు వెల్లడించారు. వారు ఇటీవల విజయవాడలో ఖరీదైన స్థలాలను కొనుగోలు చేశారని కూడా చెప్తున్నారు. తెలంగాణ సీఎంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తానన్నారు రేవంత్ రెడ్డి. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారాయన. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మనవడు పుట్టు వెంట్రుకలను సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఆలయం ముందు మనవడిని భుజంపై ఎత్తుకుని ఫోటోలు దిగారు రేవంత్ రెడ్డి. ఏపీ సీఎంతో కలిసి సమస్యలు పరిష్కరించుకుని కలిసికట్టుగా నడుస్తామన్నారు రేవంత్. 2 రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలని ఆకాంక్షించారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కూడా తీసుకోవాలని ఏపీ సీఎంకు విజ్ఞప్తి చేస్తామన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. తెలంగాణలో సన్న బియ్యం కయ్యం నడుస్తోంది. ఎన్నికల సందర్భంగా వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. అయితే ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్రంలో కేవలం 20% మాత్రమే పండే సన్న వడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని మండిపడుతున్నాయి. దాన్ని కవర్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు మార్కెట్లలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో రైతుల కష్టాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్లుగా కనిపించకుండా పోయిన దృశ్యాలు కాంగ్రెస్ సర్కార్ హయాంలో మళ్లీ దర్శనమిస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎరువులు, విత్తనాల కోసం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో రైతులు పాస్ పుస్తకాలు, చెప్పులు క్యూ లైన్లో పెట్టిన ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు కేటీఆర్. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. డబ్బాలో ఓట్లు పడ్డాక చావు కబురు చల్లగా చెప్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సన్న రకాలకే బోనస్ ఇస్తామని రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసిండ్రు. కరెక్ట్గా డబ్బాల ఓట్లు పడి సీలు పడ్డాక తెల్లారి సాగు కబురు చల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం, దొడ్డు రకాలకి ఇయ్యమని చెప్పి చేతులు లావట్టింది. ఇది రైతుల్ని మోసం చేయడం. నిజానికి దొడ్డు వడ్లు అయితే 30 క్వింటాలు వండే, సన్నం అయితే 20 క్వింటాలు వండే. 10 క్వింటాలు తేడా ఫరక పడే. 10 క్వింటాలు అంటే 20,000 రూపాయలు. ఇవాళ నువ్వు ఇచ్చేది ఏమున్నది? నువ్వు 500 ఇస్తాను బట్టి. తెలంగాణలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతాంగాన్ని దగా చేస్తోందని ఆరోపించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణ రైతులను మోసం చేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతాంగాన్ని నిలువున దగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేస్తలేదు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మేడిగడ్డ బ్యారేజ్ తాత్కాలిక పనులు పునః ప్రారంభమయ్యాయి. బ్యారేజ్లోని 7వ బ్లాక్లో 11 గేట్లు ఉండగా అందులో 8 గేట్లు స్ట్రక్ అయి ఉన్నాయి. అందులో నుండి ఒక గేట్ని పైకెత్తారు, మరొక గేట్ని పైకెత్తాలని అధికారులు నిర్ణయించారు. ఆ పనులను రేపు ప్రారంభించనున్నారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ ను ఇవాళ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం సందర్శించింది. బ్యారేజ్ మరమ్మతు పనులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో మేడిగడ్డ పరిశీలనకు నిపుణుల బృందం వచ్చింది. వర్షాకాలం రానున్న కారణంగా బ్యారేజీ ఆఫ్రాన్ వాల్స్ పటిష్టతను నిపుణులు పరిశీలించారు. ఏ స్టేషన్లో పనిచేశారో ఏడాది తిరిగేలోపు అదే స్టేషన్లో ఆ సీఐపై కేసు నమోదైంది. విశాఖ జిల్లా దువ్వాడ పూర్వ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. గతంలో దువ్వాడలో పనిచేసిన కాలంలో పేకాట డెన్పై దాడి చేసి డబ్బులు కాజేసినట్లుగా తేలింది. డెన్లో దొరికిన డబ్బు కాజేసి తక్కువ నగదు చూపించిన విషయం బయటపడింది. ఘటన జరిగిన రోజు వచ్చిన మిగిలిన అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి రిపోర్ట్ పంపినందుకు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం తరపున ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ ఫిర్యాదు చేసినట్టుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తం 3,45 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 14 చోట్ల సోదాలు నిర్వహించగా 17 ఆస్తులను గుర్తించింది ఏసీబీ. నగదు 38 లక్షలు, అలాగే 60 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. బినామీ ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. తెలంగాణలో పలు జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మేడ్చల్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాల్లో ఆర్ఎంపీ ఫస్ట్ ఎయిడ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగంపల్లిలో 20 రకాల మెడిసిన్స్ ను సీజ్ చేసి నిర్వాహకుడు నగేష్ పై కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సంజయ్ నగర్ కాలనీలో 22 రకాల మెడిసిన్స్ స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు అశోక్ కుమార్ పై కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ ఎదిరా గ్రామంలో 28 రకాల మెడిసిన్స్ సీజ్ చేసి జలంధర్ పై కేసు పెట్టారు. సంగారెడ్డిలో సీలింగ్ ధర కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్న 200 క్యాప్సూల్స్ ని సీజ్ చేశారు.
హైదరాబాద్ శివారు దుండిగల్ పిఎస్ పరిధిలోని బౌరంపేటలో ఒక ల్యాండ్ ఆక్రమణకు దుండగులు ప్రయత్నించారు. ల్యాండ్లో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులపై కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. కార్మికులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ల్యాండ్మార్క్ 5 పేరుతో సదరు స్థలంలో కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆ స్థలంలో మహేందర్ అనే వ్యక్తి రౌడీలతో అక్రమంగా చొరబడ్డారు. తమ భూమిని కబ్జా చేసేందుకే కార్మికులపై విచక్షణారహితంగా దాడి చేశారని కాంట్రాక్టర్ సురేష్ ఆరోపించారు. బాధితులు రక్తపు గాయాలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. ఆర్మీ స్కూల్ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణంలో ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో డ్రైవర్ పక్కన నిలిపివేశాడు. దట్టమైన పొగతో పాటు అగ్ని కీలలు కారు అంతటా వ్యాపించాయి. చూస్తుండగానే కారు మొత్తం తగులబడిపోయింది. కారు ప్రమాదంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు చాలా సేపు అంతరాయం కలిగింది. బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ర్యాపిడో డ్రైవర్ని సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ రెడ్డి అనే ర్యాపిడో డ్రైవర్ మైనర్ను బైక్పై తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తేల్చారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో లిక్కర్ లోడ్తో వెళుతున్న వ్యాన్ రోడ్డుపై బోల్తా పడింది. వ్యాన్లో ఉన్న మద్యం బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. వ్యాన్ బోల్తా పడిన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ మద్యం బాటిళ్లను తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్తున్న వారిని చెదరగొట్టారు. వ్యాన్ బోల్తా పడడంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. జాతీయ వార్తలకు వెళ్దాం. దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. నార్త్ బ్లాక్ లో ఉన్న కేంద్ర హోంశాఖ కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి మెయిల్ పంపారు దుండగులు. వెంటనే అప్రమత్తమైన సాయుధ బలగాలు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టాయి. నార్త్ బ్లాక్ నుంచి ఉద్యోగులను బయటకు పంపించి సోదాలు నిర్వహించాయి. ఢిల్లీలో 150కు పైగా స్కూల్స్, 4 హాస్పిటల్స్ కు ఇటీవల ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్, ఐపీ అడ్రస్ ను బుడాపెస్ట్లో గుర్తించాయి దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు ఏకంగా నార్త్ బ్లాక్ కు బెదిరింపు మెయిల్ రావటం కలకలంగా మారింది. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకరం అన్నారు ప్రధాని మోదీ. ఇది గనక వ్యాపిస్తే దేశాన్ని సర్వనాశనం చేస్తుందని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో బస్తీ, శ్రావస్తీల్లో బీజేపీ ఎన్నికల సభల్లో మాట్లాడారు ప్రధాని మోదీ. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే యూపీలో మాఫియా రాజు తిరిగొస్తుందన్నారు. బీజేపీ ఇచ్చిన 4 కోట్ల ఇళ్ల తాళాలు లాక్కుని వారికి నచ్చిన ఓటు బ్యాంకుకు ఇచ్చేస్తాయని ఓటర్లను హెచ్చరించారు ప్రధాని మోదీ. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ పథకాన్ని చెత్తబుట్టలో పడేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇది ఆర్మీ కోసం తెచ్చిన స్కీమ్ కాదని, ప్రధాని మోదీ పీఎంఓలో కూర్చుని తయారు చేసిన పథకమని విమర్శలు ఎక్కుపెట్టారు. హర్యానాలోని మహేంద్రగఢ్లో కాంగ్రెస్ ప్రచార సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ మీడియాపైన కూడా విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ల తీరుపై సీరియస్ అయింది కేంద్ర ఎన్నికల సంఘం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేలకు నోటీసులు జారీ చేసింది. అగ్రనేతలు, ముఖ్య ప్రచారకర్తల ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ కన్నెర చేసింది ఈసీ. ప్రచారాల్లో కుల మత ప్రస్తావనలు తీసుకురావడం పైన కూడా ఆగ్రహించింది. సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలు వెంటనే ఆపాలని బీజేపీకి స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్. రాజ్యాంగం రద్దవుతుందనే తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ను ఆదేశించింది. సాయుధ బలగాలను రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ నేతలకు తేల్చి చెప్పింది ఈసీ. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాను వేసిన బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్ని హేమంత్ దాచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ని ఉపసంహరించుకున్నారు హేమంత్ సోరెన్ తరపు లాయర్లు. కాగా జనవరిలో ఈడీ సోరెన్ ను అరెస్ట్ చేసింది.
లోక్సభ ఎన్నికల వేళ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి కల్కతా హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలో కొన్ని నిబంధనలు చట్ట విరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య టీఎంసీ ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాజులను కొట్టేస్తున్నట్టుగా వెల్లడించింది. హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం మమతా బెనర్జీ. ఇది బీజేపీ కుట్ర అని ఆరోపించారు. ఈ తీర్పును అంగీకరించేది లేదని, ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు దీది. ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్. తన వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసేందుకు ఆప్ ఆర్మీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. తనపై నకిలీ స్టింగ్ ఆపరేషన్ జరగొచ్చన్నారు. తనకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాగా స్వాతి మాలివాల్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డ ఘటన ఇటీవల రాజకీయంగా దుమారాన్ని రేపింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 267 పాయింట్ల లాభంతో 74,221 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 22,598 పాయింట్స్ వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో రియాలిటీ సూచీలో 1.41%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 0.58%, టెక్ సూచీలు 0.61% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్ లో సిప్లా 2.79%, టాటా కన్స్యూమర్స్ 2.51%, కోల్ ఇండియా 2.28% లాభపడ్డాయి. టాప్ లూజర్స్ లిస్ట్ లో అపోలో హాస్పిటల్స్ 1.32%, హిండాల్కో 1.17%, హీరో మోటార్ కార్ప్ 1.12% నష్టపోయాయి. దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. ఏప్రిల్ నెలకు గాను ప్రయాణికులు 3.88% పెరిగి 1.32 కోట్లకు చేరుకున్నట్టు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 1.28 కోట్ల మంది ప్రయాణించారు. 1370 మంది ప్రయాణికులు బోర్డింగ్ రద్దు కావడంతో పరిహారం కింద వీరికి విమానయాన సంస్థలు 1.36 కోట్ల చెల్లింపులు జరిపాయి. సరైన సమయానికి విమాన సర్వీసులు నడిపే సంస్థల్లో ఆకాశ ఎయిర్ 89.2%తో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి క్రమంలో ఏఐఎక్స్ కనెక్ట్ 79.5%తో రెండవ స్థానంలో నిలిచింది. ఇక విస్తారా, ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. కానీ టాటా గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా పెరగగా విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్ మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టింది. రన్మేషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 8,000 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ ఈ ఘనతను సాధించాడు. ఐపీఎల్ కెరీర్లో కోహ్లీ 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు చేశాడు. పరుగుల పరంగా కోహ్లీ దరిదాపుల్లో మరో బ్యాటర్ లేడు. 6,769 పరుగులతో రెండో స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. ఈ ఐపీఎల్లో కింగ్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉన్నాడు. అప్డేట్స్ చూద్దాం. ఏపీకి మళ్లీ రెయిన్ అలర్ట్ వచ్చేసింది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సగటున సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. నేడు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో 12 జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం బలహీనపడిన తర్వాత పొడి వాతావరణం కారణంగా మళ్లీ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. నిన్న కర్నూలు, చిత్తూరు, అల్లూరి, సత్యసాయి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కురిసిన తేలికపాటి వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ నగరంతో పాటు పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వానలు పడ్డాయి. పెద్ద పెద్ద చినుకులతో వర్షం కురవడంతో నగర ప్రజలు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షంతో నిజామాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది.
మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజ్ ఇస్తేనే సినిమాల ప్రదర్శన చేస్తామన్నారు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు. ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించమని తేల్చి చెప్పారు. బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించమని స్పష్టం చేశారు. ఈ మేరకు జూన్ 1 వరకు నిర్మాతలకు గడువిస్తున్నట్టుగా ఎగ్జిబిటర్ల సంఘం తెలిపింది. కల్కి, పుష్ప 2, గేమ్ చేంజర్, భారతీయుడు చిత్రాలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. మిగతా ఫిల్మ్ అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 మూవీ నుండి సౌరా సాంగ్ రిలీజ్ అయింది. జూన్ 12న మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. లవ్ మీ మూవీ నుండి ఏమవుతుందో అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు 95 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. పుష్ప 2 మూవీ ఆగస్టు నెలలో థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక ఈ మూవీ రెండో పాట విడుదల కాబోతోంది. గురువారం అనౌన్స్మెంట్ డేట్ రాబోతోంది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన మైదాన్ మూవీ మంచి స్పందన దక్కించుకుంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చింది. వెంకట్ ప్రభు, విజయ్ కాంబోలో ది గోట్ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులకు 110 కోట్ల రూపాయల ధర పలికినట్టు సమాచారం. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.